శ్రీ గురుభ్యో నమః. కులామృతైక రసిక, కులామృతాలయందు ఆసక్తి కలిగిన అమ్మ. కులము కు అంటే కువలయం పృథివీ, ల అంటే లయం. కులము అంటే పృథ్వీతత్వం లయం అయ్యే మూలాధార చక్రం. సుషుమ్నా మార్గాన్ని కూడా కులం అంటారు. సహస్రారం ఉండే సహస్రదళ పద్మాన్ని కూడా కులపద్మము అని అంటారు. సహస్రార చక్రంలో చంద్రమండలం ఉంటుంది. ఈ చంద్రమండలం నుండి అమృతం స్రవింపబడి శరీరంలోని సమస్త నాడీ మండలాన్ని చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి కుండలిని శక్తి అనే అమ్మవారికి ఆ అమృతం అంటే ఇష్టం. ఇంట్లో అన్ని గదులకు అమర్చి ఉన్న కరెంటు తీగలన్నింటికీ విద్యుత్ సరఫరా చేసే ప్రధాన తీగ ఒకటి ఉంటుంది. శరీరంలో ఉన్న సమస్త నాడీ వ్యవస్థకు సుషుమ్నా నాడి అలాంటిది. అమ్మ గర్భంలో 7వ నెలకు మన శరీర నిర్మాణం పూర్తి అయిపోతుంది. శరీరం అనే ఇంటి నిర్మాణం పూర్తి అయిపోగానే బ్రహ్మరంధ్ర స్థానం నుండి ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. అదే నిజమైన గృహప్రవేశం. బ్రహ్మరంధ్రమే సింహద్వారం. ఆ ఈశ్వర శక్తికి చిచ్చక్తి అని కూడా పేరు. సుషుమ్నా నాడి నుండి హృదయస్థానం నుండి 72,000 నాడులకు అందిస్తుంది. మనలో పంచేంద్రియాలనే యంత్రాలు పనిచేస్తున్నాయంటే మనలో విద్యుత్ శక్తి ఉన్నట్లే. సాధారణంగా ఈ శక్తి పైనుంచి క్రిందికి ప్రవహిస్తుంటుంది. మనిషి వెన్నుముక మాత్రమే నిటారుగా నిలబడి ఉంటుంది. ఆ కారణం చేతనే జంతువులలో నరజన్మ ఉత్తమం అనేది. కాబట్టి మనిషి మాత్రమే ఈ శక్తిని నిటారుగా నిలబడి ఉన్న వెన్నెముక నుండి పైకి తీసుకెళ్లగలడు. మన ప్రాణశక్తి మూలాధారం కుండలిని రూపంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. సాధన చేయగా చేయగా సుషుమ్నా నాడి ద్వారా ఆ శక్తి పైకి ఎగబ్రాకుతూ వెళ్తుంది. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే యోగికి కలిగే ఆనందం అద్భుతం. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉండే కలిగే ఆనందం పేరే అమృతం. ఈ శక్తి క్రిందకు ప్రవహిస్తూ ఉన్నంతకాలం జగత్తు సత్యము అనే భావనలో ఉంటాడు. ఈ శక్తి పైకి ప్రవహిస్తే సత్యమే జగత్తు అనే అనుభవంలో ఉంటాడు, అనగా ఆత్మానుభవంలో ఉంటాడు. అమ్మ అన్నా ఒకటే, శివ అన్నా ఒకటే, హరి అన్నా ఒకటే, రామ అన్నా ఒకటే. వాల్మీకి వలె త్యాగరాజ స్వాముల వారు రామ అని ఉపాసన చేశారు. వారికి కుండలిని యాక్టివేట్ అయ్యింది. 1847లో వారి ప్రాణోత్క్రమణ సమయంలో వారి శిరస్సు నుండి జ్యోతి వెలువడి ఆకాశంలోకి వెళ్లడం ప్రత్యక్షంగా ఆ ఊరి ప్రజలందరూ చూచి తరించారు. మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అన్నారు ఓ కృతిలో త్యాగరాజు. ఆ మూలశక్తినే రామ అనే పేరుతో ఉపాసన చేశారు త్యాగరాజులు. మరొకరు నేనెవడను అంటూ ఆత్మవిచారంతో మూలాన్ని తెలుసుకుంటారు. మరొకరు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటూ జ్ఞాన విచారణ చేస్తూ బ్రహ్మాన్ని పొందుతారు. కుండలిని అనే పేరు తెలియకపోవచ్చు, చక్రాల పేర్లు తెలియకపోవచ్చు. వారు చేసే అఖండమైన మంత్రజపం వల్ల, అఖండమైన భక్తి వల్ల, అఖండమైన ఆత్మవిచారణ వల్ల ఈ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఏ మార్గంలో వెళ్ళినా అందరూ చేరేది ఒకచోటికే, అందరూ పొందేది ఒక ఆత్మని. అమ్మ ఉపాసకులు అయిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రతిరోజు 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం చేసేవారు. శాస్త్రి గారిని ఒకరు అడిగారు, అన్ని చక్రాలు దాటి సహస్రారం వరకు చేరుకున్న వారెవరు ఉన్నారు అని. శాస్త్రి గారు ఇలా సమాధానం ఇచ్చారు, చరిత్రకు ఎక్కని వారు ఎందరో ఉంటారు. కొండ గుహల్లో ఉంటారు, ఇళ్లలో ఉంటారు. చరిత్రకెక్కి ప్రసిద్ధి చెందిన వారు నాకు తెలిసి ఒకరున్నారు, వారే కంచి మహాస్వామి వారు అన్నారు. ఒక మహనీయుణ్ణి గుర్తించడం మరో మహనీయునికే సాధ్యం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంతటి మహనీయులు. శ్రీచక్రం ముందు ఉంచబడిన తీర్థానికి కూడా అమృతం అని పేరు. అందుకే శ్రీ విద్యోపాసకులు ఇచ్చే తీర్థం పుచ్చుకోవడానికి భక్తులు వెళ్తుంటారు. ఆ తీర్థానికి కులామృతం అని పేరు. కులాచారంగా 4 వర్ణాల వారు తర్పణ హోమాదుల్లో పాలు, నెయ్యి, తేనె, చెరకు కళ్ళు మొదలైన వాటిని అర్చనామృతాలుగా ఉపయోగిస్తారు. వాళ్ళు చూపే భక్తి శ్రద్ధలను బట్టి అమ్మ ప్రీతిగా అమృతంగా స్వీకరిస్తుంది. ఈ అర్చనామృతాలను కూడా కులామృతాలు అంటారు.